ఈరోజు వీడియోలో మనం వైరాగ్యం అంటే ఏంటో తెలుసుకోబోతున్నాము. అంటే ప్రతి మనిషికి వయస్సు పెరుగుతూనే ఉంటుంది కదండీ! మనిషికి 40 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి కొంచెం కొన్ని తగ్గించుకోవాలి. అంటే వస్తువుల మీద, మనుషుల మీద, బంధాల మీద, డబ్బు మీద, వీటన్నిటి మీద మోహం అనేది తగ్గించుకోవాలి. మోహం ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి బానిసైపోతాం మనం. బానిసైపోయి ఇంకా దాన్ని వదలలేక అక్కడే ఉంటాము. ముందుకి వెళ్ళము. అదే ప్రపంచం అనుకుంటాం మనం. కానీ అలా ఉండకూడదు. అవన్నీని వదిలేసుకుని మనం ఇంకా ఎలా ఉండాలి? తెలిసి తెలియనట్టే ఉండాలి. అంటే భగవంతుడిలో లీనమైపోవాలి. భగవంతుడిలో లీనమైపోవడమే వైరాగ్యము అంటారు. వైరాగ్యం అనేది అది ఎవ్వరూ నేర్పించిన విద్య కాదు. లేకపోతే అదేమీ స్వభావోక్తిగా కూడా చెప్పాలి అంటే వైరాగ్యం అనేది సహజంగా వచ్చేది. దాన్ని ఎవ్వరూ నేర్పించరు. పైగా దాని గురించి ఎవ్వరూ చెప్పరు. భక్తి, జ్ఞాన, వైరాగ్యము అంటారు. భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అంటే మోహం గురించి చెప్పాను కదండీ ఇప్పుడు. మోహము అంటే ఆంగ్లంలో చెప్పాలి అంటే అటాచ్ అంటారు. అటాచ్ అయిపోవడం అంటారు. అంటే ఇప్పుడు పలానా వ్యక్తికి అటాచ్ అయిపోయామనుకో, వాళ్ళని వదిలి ఉండలేకపోతున్నాం మనం. అది ఉండకూడదు. ముఖ్యంగా ఇవాళ రేపు మనుషులకి ఏం తెలియాలి అంటే డబ్బుకి మెయిన్. డబ్బుకి మోహం ఉండకూడదు ఎప్పుడూను. ఎందుకంటే ఎక్కువగా ఎవరైతే నా డబ్బు, నా బంగారము, నా వస్తువులు, ఈ నా అనే పదం ఏం చేస్తుంది తెలుసా? కాప్యాయని అంటారు. అది ఒక రకమైన జబ్బు. అది ఉందనుకోండి మనుషుల దగ్గరికి పాములు వస్తాయి. ఎక్కువ డబ్బులు, బంగారాలు ఉన్న దగ్గరికి పాములు వస్తాయి. అవన్నీ ఉంచుకోకూడదు. ఏ కల్మషం లేకుండా మనస్సులో భగవంతుడిని ప్రార్థించాలి. అదే నిజమైన వైరాగ్యము. వైరాగ్యం అంటే ఏదో అన్నీ వదిలేసుకోమని కాదు. కొన్ని మనకి అవసరం లేని విషయాలు మనం పట్టించుకోకూడదు. పిల్లలు ఏదో చేస్తున్నారు, మంచి పని చేస్తే సంతోషించాలి. చెడ్డ పని చేస్తున్నారని తెలిస్తే వెంటనే సమర్థించకూడదు వాళ్ళని. వాళ్ళకి నచ్చజెప్పాలి ఇది తప్పు అని. ఆ తర్వాత వాళ్ళు చేస్తున్నా కూడా మనం ఇంక పట్టించుకోకూడదు. ఎందుకంటే దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. దేవుడే వాళ్ళకి తగిన శిక్ష అనేది విధిస్తూ ఉంటాడు. అంటే వైరాగ్యంతో ఎలా జీవించాలి అనేది మన పెద్దలు నేర్పించారు మనకి. ధర్మశాస్త్రాలలో కూడా వైరాగ్యం గురించి గొప్పగా చెప్పారు చాలామంది. గొప్పగా నేర్పించారు, గొప్పగా రచించారు కూడాను.